నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో రోడ్లు, హాస్టల్ వసతి గృహాలు సరిగ్గా లేవని కళాశాలలోని అన్ని విభాగాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు సరిపడా గదులు లేక పారిశుధ్య లోపంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కళాశాల యాజమాన్యం చొరవ తీసుకుని విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రేవంత్ దండుగా ప్రజాపాలనకు అండగా కార్యక్రమంలో భాగంగా సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొల్లాపూర్ వరకు పాదయాత్ర నిర్వహించారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. ప్రధాని మోదీకి నాగర్ కర్నూలుకు వచ్చే అర్హత లేదని, పాలమూరు జిల్లాకు ప్రధాని మోదీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. నాగర్ కర్నూలు సభకు ఎందుకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖేలో ఇండియా, జీతో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏబీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా క్రీడా మహోత్సవానికి కిషన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయం శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివార్లను దర్శించుకున్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవ చేయడమే తన కర్తవ్యమన్నారు ప్రభుత్వ విప్ జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవకునిగా పనిచేయడానికి ఉన్నానని అన్నారు. ధర్మపురి మండలం కోసునూరుపల్లి గిరిజన తండాలో 84 మందికి ప్రభుత్వ వ్యవసాయ భూమి పట్టాదారు పాసు పుస్తకాలు, ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లను ఆయన అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుండ విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి గట్టపల్లి వరకు రోడ్డు 2,70,00,000 రూపాయలతో నిర్మించిన డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.